Hi, hello. Today's special chicken fry. So let's see how to prepare. సండేస్లో కానీ వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా సరే ఎంతో స్పెషల్గా అకేషన్స్లో ఏదైనా సరే చాలా నీట్గా కుదిరేసి ఎంతో ఇష్టంగా తినాలనిపించే చికెన్ ఫ్రై. ముందుగా అయితే నేను ఒక ½ kg చికెన్ తీసేసుకున్నానండి. బోన్లెస్ అయినా పర్లేదు, విత్ బోన్స్ అయినా పర్లేదు. సో దాన్ని ముందుగానే ఒక ½ an hourలో నేను నీట్గా కడిగేసేసి కొంచెం ఉప్పు వేసేసుకొని 30 minutes ఫ్రిడ్జ్లో కానీ విడిగా అయినా నానబెట్టేసినట్టయితే త్వరగా కుక్ అవుతుంది. సో ఇప్పుడైతే దాంట్లో తగినంత సాల్ట్ వేసుకున్నాను, ప్లస్ ఒక ½ teaspoon పసుపు వేసేసుకుంటున్నాను. పసుపు వేయడం వల్ల నీచు వాసన అది ఏమీ ఉండదు. దాన్ని అంతా మ్యారినేట్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తం బాయిల్ అయిపోయి కొంచెం ముక్క మొత్తం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఒకసారి క్యాప్ ఓపెన్ చేసేసుకొని దాంట్లో వాటర్ చాలా ఉన్నాయి. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. అండ్ ఆల్సో మన ఛానల్ని వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవడం వల్ల ముక్కని త్వరగా కుక్ అవుతుంది, ప్లస్ అడుగంటకుండా ఉంటుంది. ఇంకా లో ఫ్లేమ్లో అయితే కనుక అప్ టు 10 minutes మించి అంతకంటే ఎక్కువసేపు పట్టదు. నార్మల్గా నాకైతే వచ్చేసేసి ఇప్పుడు 8 minutes పట్టింది. నేను మిడ్ ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసేసాను మొత్తం కూడా. ఇది ఇలా మధ్య మధ్యలో ఇలా కదుపుకోవడం వల్ల ముక్క అడుగంటిపోకుండా బాగా నీట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు మొత్తం కుక్ అయిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు పెనం పెట్టేసుకొని సరిపడు ఆయిల్ నేనైతే కొంచెం బాగా బాయిల్ అవ్వడానికి కరెక్ట్గా వేసేసానండి. ఒక 5 to 6 teaspoons. దాంట్లో యాలకులు, లవంగాలు, సహజీర, కొంచెం ½ teaspoon జీలకర్ర, 1 onion చాప్ చేసేసి వేసేసాం. ఇవి లైట్ గోల్డెన్ కవర్లోకి వచ్చే వరకు బాగా వేయించేసేసుకోవాలి. ఇదే స్టేజ్లో మీరు కావాలనుకుంటే ఇందాక చికెన్ ఉడికిచ్చేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, బట్ నేను అప్పుడు వేయలేదు, ఇప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసేసాం కదా, ఇవన్నీ చిటపటాడే వరకు, ప్లస్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు అంతా పూర్తిగా వేగిపోవాలి. చూసారు కదా. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసుకొని దాన్ని కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించేసేసుకొని ఇందాక కుక్ చేసుకున్న చికెన్ని మొత్తం ఆనియన్స్లోకి వేసేసుకొని మిడ్ ఫ్లేమ్లోనే ఉంచండి, లేదా మొత్తం అడుగంటేస్తుంది, ప్లస్ మాడిపోయినట్లు మొక్క అయితే ఉడకదు, పైన అయితే బాగా కాలిపోయినట్లు ఉంటుంది. అందుకని మిడ్ ఫ్లేమ్లో పెడితే బెటర్గా ఉంటుంది. ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టాలి అంటే మిడ్ ఫ్లేమ్లోనే కరెక్ట్గా ఉంటుంది. ఆయిల్ అంతా కలగేసే వరకు చికెన్ ముక్కలకి నీట్గా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా. నాకు అప్ టు 6 minutes పట్టింది. ఇదే స్టేజ్లో కొంచెం పుదీనా ఆకులు కట్ చేసేసి ఒక చిన్న కట్టేసి సరిపోతుంది. ఫ్లేవర్స్ఫుల్గా చాలా బాగుంటుంది. ఈ పుదీనా ఆకులు కూడా పచ్చివాసన పోయి ఈ ఫ్లేవర్స్ కూడా చికెన్ ముక్కకి నీట్గా పట్టడానికి మిడ్ ఫ్లేమ్లోనే ఉంచుకుంటాం. ఇక్కడ కొంచెం అడిగంటేస్తుంది, సో లో ఫ్లేమ్లో పెట్టుకున్నా బెటర్, లేదు అనుకుంటే దగ్గరుండి కలుపుకోవాలి. ఇదే స్టేజ్లో మనం కొంచెం వెల్లుల్లి దంచేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసాం కదా, వెల్లుల్లి వేయక్కర్లేదు అనుకోవద్దు. అక్కడ కొంచెం ఫ్లేవర్స్ బాగుండాలి అనుకుంటే ఈ స్టేజ్లో వెల్లుల్లి వేసుకోవడం వల్ల మనం వెల్లుల్లి కారం వేసుకున్నట్లు ఉంటుంది. లేదు వెల్లుల్లి కారం కలిపి ఒకేసారి వేసుకున్నా బెటర్గా ఉంటుంది. ఇదే స్టేజ్లో ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం. నాకు కారం వచ్చేసి 1 నుంచి 1.5 teaspoon పట్టిందండి. అది తినే వాళ్ళని బట్టి స్పైసీ చూసుకొని వేసుకోవడం కరెక్ట్గా ఉంటుంది. నేను మళ్ళీ ఎక్కడ ఉప్పు యాడ్ చేయలేదు. నేను స్టార్టింగ్లోనే ఉప్పు సరిపడా వేసేసాను కాబట్టి ముక్కకు పట్టాలని. లేదు ముక్క మీకు ఉప్పు సరిపడలేదు అనుకుంటే ఈ స్టేజ్లో మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి, ఎప్పుడైనా కారం వేయాలని చెప్పాను కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 3 to 4 minutes వరకు కుక్ అవ్వనండి. లాస్ట్ స్టేజ్ బట్ నాట్ లీస్ట్ ఇప్పుడు చికెన్ మసాలా లేదా గరం మసాలా వేసుకొని బాగా నీట్గా ఆ మసాలాలన్నీ పట్టేస్తాయి. ఒక 3 minutes వరకు లో ఫ్లేమ్లో ఉండి కారం మాడకుండా చూసుకుంటే సరిపోతుంది.
ఇట్స్ వాజ్ డన్ ఆల్మోస్ట్ మనకి మొత్తంగా అయితే కుక్ అయిపోయింది. డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.